ఏమని చెప్తారు? మాకు ఒక రాజు కావాలి, అన్ని దేశాలకి రాజు ఉన్నాడు కదా, మా దేశానికి కూడా ఒక రాజు కావాలి అని చెప్తాడు. సమూయేలుకి మీకు రాజు ఎందుకు, మనకి దేవుడు ఉన్నాడు కదా అని చెప్పేసి సమూయేలు ఆ ప్రజలతో అంటాడు అనమాట. కానీ ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే మాకు రాజు కావాలి అని చెప్పేసి సమూయేలుని విసిగిస్తా ఉంటారు. అయితే సమూయేలు అతను ఒక ప్రవక్త అనమాట. సమూయేలు ఎవరు? ప్రవక్త అంటే మనకి ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు కదా, అలాగనమాట. అయితే సమూయేలు ఒక ప్రవక్త అనమాట. ఆ ప్రవక్త నేను దేవుణ్ణి అడిగి చెప్తాను అని చెప్తాడు. అయితే దేవుణ్ణి సమూయేలు అడుగుతున్నాడు అనమాట. ఇలాగా ప్రజలందరూ రాజు కావాలి అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు అని చెప్తాడు. అయితే సమూయేలుకి దేవుడు ఏం చెప్తాడంటే నేను ఉన్నాను కదా, వాళ్ళకి మళ్ళీ రాజు ఎందుకు అని చెప్తాడనమాట. మళ్ళీ సమూయేలు వెళ్ళి ఆ ప్రజలకి అదే మాట చెప్తాడు. దేవుడు ఉన్నాడు కదా, మీకు ఎందుకు రాజు కావాలి అని చెప్తాడనమాట. మనకి యుద్ధాలు జరిగినప్పుడు మనకి రాజు కావాలి కదా, పక్క దేశానికి చాలా మంది రాజులు ఉన్నారు, మనకి మన దేశానికి రాజు లేడు కనుక నువ్వు మాకు ఒక రాజు తీసుకుందిరా అని చెప్పేసి సమూయేలు తోటి అక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తారనమాట. చెప్పినప్పుడు ఇక దేవుడి విసిగిపోయి వాళ్ళతోటి మీకు వచ్చే రాజు ఎలా ఉంటాడంటే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాడు, మేము మీ కుమారుల్ని మిమ్మల్ని అందరినీ హింసిస్తాడు అని చెప్పేసి చెప్తాడనమాట యేసయ్య. అయితే సమూయేలు అదే మాట ప్రజలందరికీ చెప్తాడనమాట. మీకు వచ్చే రాజు మిమ్మల్ని అందరినీ కూడా హింసిస్తాడు, సరిగ్గా చూసుకోడు, అయినా మీకు రాజు కావాలి అంటే నేను రాజుని తీసుకొస్తాను అని చెప్తాడనమాట. సమూయేలు కనపడతాడా మీకు? ఎక్కడున్నాడు సమూయేలు? కనిపిస్తున్నాడా? సమూయేలు ఈ ప్రజలకి ఏం చెప్తున్నాడు? మీకు రాజు కావాల్సి వస్తే నేను రాజుని ఇస్తాను, కానీ రాజు మిమ్మల్ని అందరినీ కూడా హింసిస్తాడు, కొడతాడు, మీ యొక్క పిల్లల్ని మిమ్మల్ని బానిసల కింద చేస్తాడు అని చెప్పేసి సమూయేలు చెప్తాడు. సమూయేలు చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క ప్రజలు ఏం చేస్తారు? మాకు రాజు కావాలి, రాజు కావాలని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తా ఉంటారనమాట. ఇంకా సమూయేలు మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ఇలా రాజు కావాలని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారని చెప్తే దేవుడు అంటాడు, సరే అయితే నువ్వు వాళ్ళకి ఒక రాజుని తీసుకుని రా పోయి అని చెప్తాడనమాట. ఆ రాజు ఎవరిని పడితే వాళ్ళు రాజు చేస్తారా? ఎవరిని పడితే వాళ్ళు రాజుని చేస్తారా? మీరు చెప్పట్లేదు. చేస్తారా? చేయరుగా? చేస్తారా? అయితే ఒక కీషు అనే ఒక వ్యక్తికి సౌలు అనే కుమారుడు ఉంటాడనమాట. అతని పేరేంటి? కీషు అనే అతనికి సౌలు అనే కుమారుడు ఉంటాడనమాట. వాళ్ళు చేసే పని ఏంటంటే గాడిదలు కాసే వాళ్ళు అనమాట. గాడిదలు కాసే వాళ్ళని చూసారా ఎప్పుడైనా? గొర్రెల్ని, ఆవుల్ని, బర్రెల్ని కాసే వాళ్ళని చూసారు కదా. అలానే అప్పుడు ఆ కాలంలో గాడిదలు కాస్తారనమాట. అయితే ఆ గాడిదలు కోసం ఈ వీళ్ళు పని చేస్తారనమాట. ఎవరు? కీషు అతని కుమారులందరూ కూడా ఆ పని చేస్తారనమాట. వీళ్ళు ఏ గోత్రం వారంటే బెన్యామీను గోత్రం. ఏ గోత్రము? బెన్యామీను అనే గోత్రం అనమాట. ఆ బెన్యామీను అనే గోత్రానికి చెందిన కీషు అనే వ్యక్తికి సౌలు అనే ఒక కుమారుడు ఉంటాడు. అతని పేరేంటి? సౌలు. అతని పేరేంటి? సౌలు అనమాట. అతను ఈ యొక్క గాడిదల్ని కాస్తాడనమాట. ఒకరోజు ఆ గాడిదలన్నీ ఎక్కడికో వెళ్ళిపోయింది, వాళ్ళ దగ్గర లేవన్నమాట. అవి తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే కీషు అతను ఏం చెప్తారంటే సౌలుకి, మన గాడిదల్ని ఎవరు వింటలేదు. నేను స్టోరీ ఆపేనా బాయ్స్? అక్కడ ఏం జరుగుతుంది? మీరందరూ అటెండ్ చూస్తున్నారు.
అని చెప్తారనమాట. ఎవరు చెప్తున్నారు ఏంటి? సౌలు వల్ల నాన్న చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? గాడులు ఎక్కడున్నాయో వెళ్ళి తీసుకుని రండి అని చెప్తున్నాడు అనమాట. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా కనిపించట్లేదా? బాయ్స్ అవినాష్ కనిపిస్తుందా కనిపించట్లేదా? సౌలు ఇక్కడ సౌలు ఎవరు? సౌలు కనిపిస్తున్నాడా? సౌలు పైన అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? గాడిదలు ఎత్తడానికి వెళ్తున్నారు అనమాట. గాడిదలు ఎత్తడానికి వెళ్తున్నప్పుడు సమూయేలు కూడా అదే ఊళ్ళో ఉంటాడు అనమాట. సమూయేలు కూడా అదే ఊళ్ళో ఉంటాడు. ఉంటే అప్పుడు పనివాడు చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, ఇక్కడ ఒక ప్రవక్త ఉంటాడు, అతను మనం ఏం పోయినా కానీ అతను చెప్తాడు ఎక్కడున్నాయో అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి నువ్వు ఇక్కడ ఈ ప్రవక్త దగ్గరికి ఒకసారి వెళ్ళి కలిస్తే అతను నీకు చెప్తాడని చెప్పేసి పనివాడు చెప్తాడనమాట. పనివాడు చెప్తున్నాడు చూడండి. ఇక్కడ సౌలు అతను పనివాడు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? సమూయేలు దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు సమూయేలు దగ్గరికి? గాడిదలు ఎక్కడున్నాయో చెప్తానని చెప్పేసి సమూయేలు దగ్గరికి వెళ్తున్నారు అనమాట. కనిపిస్తే కనిపించట్లేదా? సమూయేలు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ మధ్యలో ఉన్నాడు. చూసారా? వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? సమూయేలు దగ్గరికి వెళ్తున్నారు అనమాట. సమూయేలు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? చెప్పట్లా మీరు? గాడిదలు ఎక్కడున్నాయో చెప్తానని చెప్పేసి సమూయేలు దగ్గరికి వెళ్తాడనమాట. సమూయేలు దగ్గరికి వెళ్తున్నప్పుడు సమూయేలుకి దేవుడు చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? ఇదిగో సౌలు వస్తున్నాడు, అతని నువ్వు రాజుగా చెయ్యాలి అని చెప్తాడనమాట. ఏమని చెప్తున్నాడు? రాజుగా చెయ్యాలి సమూయేలు, ఈ యొక్క సౌలుని నువ్వు రాజుగా చెయ్యాలి అని చెప్తాడనమాట. ఇప్పుడు వీరిద్దరికి సౌలు అతని పనివాడు సమూయేలుకి ఎదురు పడ్డారా పడలేదా? ఎదురుగా వచ్చారా లేదా? మీరు చెప్పట్లా? సమూయేలుకి ఎవరు ఎదురుగా ఉన్నారు? ఇప్పుడు సౌలు అతని పనివాడు అనమాట. వీరిద్దరు సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలు అంటాడు, మీ గాడులు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాయి అని చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? మీ గాడులు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాయి అని చెప్తాడు. అయితే వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారనమాట. మేము ఎవరు చెప్పలేదు కదా మా గాడులు పోయినాయి అని ఈ సమూయేలుకి ఎలా తెలిసింది అని చెప్పేసి వీళ్ళిద్దరూ అనుకుంటారనమాట. ఏమనుకుంటారు వాళ్ళిద్దరు? సౌలు వాళ్ళ పనివాడు ఏమనుకుంటున్నారు వాళ్ళిద్దరు? మేమిద్దరం చెప్పలేదు కదా, సమూయేలుకి ఎలా తెలిసింది గాడిదలు పోయినాయి అని చెప్పేసి వీళ్ళిద్దరూ అనుకుంటారనమాట. అప్పుడు సమూయేలు అంటాడు, రండి మన ముగ్గురు కలిసి భోజనం చేద్దాము అని చెప్పేసి వీళ్ళు ముగ్గురిని తనతో పాటు తీసుకెళ్తున్నాడు అనమాట. వాళ్ళిద్దరిని ఎవరితో తీసుకెళ్తున్నాడు? సమూయేలు తోటి వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్తున్నాడు అనమాట. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? సమూయేలు భోజనానికి తీసుకెళ్తున్నాడు అనమాట. సౌలు వాళ్ళది ఏ గోత్రం అంటే బెన్యామీను గోత్రం. ఏ గోత్రము? బెన్యామీన్ అనే గోత్రం అనమాట. ఇంక సమూయేలు సౌలుని అతని పనివాడిని ముగ్గురిని భోజనానికి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు చెప్తాడనమాట, ఇదిగో నువ్వు సౌలుని అభిషేకించి అతన్ని రాజుగా చెయ్యి అని చెప్తాడనమాట. సౌలు ఏ పని చేస్తున్నాడు? వాళ్ళ పని చేసే పని ఏంటిది? సౌలు గాడిదలు కాసేవాళ్ళు. గాడిదలు కాసేవాళ్ళని దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడనమాట. ఇదిగో చూడు, సమూయేలు సౌలు ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. అంటే తైలంతో తల మీద నూనె పోసి రాజుగా అభిషేకిస్తున్నాడు. ఎవరు అభిషేకిస్తున్నారు ఇక్కడ?
ఎందుకు ఇవ్వదు చెప్పాలి. కోసుకుంటానని చెప్పేసి మమ్మీ ఇస్తుంది కదా, ఇవ్వదు కదా. అలానే ఇప్పుడు దేవుడు కూడా మీరు ఏం అడుగుతారు? ఏసైకి ఏసయ్యా నాకు బైక్ ఇవ్వి, కారు ఇవ్వి అని అడుగుతారా? కారు బైక్ ఇస్తే మీరు ఏం చేస్తారు? నడిపి కింద పడేస్తారు, అవునా? అది మీకు ఇష్టమే కానీ దేవుడికి ఇష్టమా? అది దేవుడికి ఇష్టం లేదు కదా. అలానే ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ఇష్టం కాకుండా వాళ్ళ సొంత నిర్ణయంతో ఒక రాజుని ఏర్పరచుకున్నారు. ఆ దేవుడికి ఇష్టమేనా? వాళ్ళకి రాజు అవసరమా? చెప్పండి, రాజు అవసరమా? అవసరం లేదు. ఎందుకు? దేవుడే వాళ్ళకి రాజు కదా. మీకెవరు రాజు? దేవుడే కదా మీ రాజు. మీరు ఏసై నమ్ముకున్నారా? నమ్ముకోలేదా? నమ్ముకున్నారు కదా. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మాకు రాజు కావాలి, రాజు కావాలని చెప్పేసి ఎవరిని బాగా ఇసిగించారు? సమయం ఇసిగించారా? ఇసిగించలేదా? మాకు రాజును తీసుకుంటారా? ఇసిగించారా? ఇసిగించలేదా? చెప్పాలి. ఇసిగించారు. మరి దేవుడు ఏం చెప్పాడు? మీకు రాజుని ఇస్తే ఆ రాజు మిమ్మల్ని బాగా హింసిస్తాడని చెప్పాడా? చెప్పలేదా? చెప్పాడు కదా. ఇప్పుడు సౌలుని రాజుగా చేశాడా? చేయలేదా? దేవుడు చేశాడు. ఇప్పుడు సౌలు ఏం చేశాడు? ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ హింసిస్తా ఉన్నాడు అన్నమాట. హింసించాడా లేదా? దేవుడు ఏం చెప్పాడు? సౌలు మీకు రాజుగా ఇస్తే రాజు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాడు, అలా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి పనులన్నీ చేయించుకుంటాడు అని చెప్పేసి చెప్తా వచ్చాడు. కానీ ప్రజలు ఏం చేశారు? విన్నారా? వినలేదు మాట? వినలేదు. రాజు కావాలి కావాలి అని చెప్పేసి సమూయేలుని ఇసిగించారు, దేవుడు కూడా ఇసిగించారు, అవునా కదా. ఇప్పుడు మమ్మీ మీరు కత్తెర కట్టించిద్దా? మమ్మీ ఇచ్చిందా? ఇవ్వదా? ఇవ్వదు. ఎందుకు? దానివల్ల మీకు నష్టమే కదా, అవునా కదా. చేతులు కోసుకుంటారా? కోస్తారా? అవునా? మరి అందుకని మమ్మీ చెప్పిన మాట వినారా? వినకూడదా? వినాలి. అలానే దేవుడి చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలన్నమాట. మనం ఇది చేసేది కరెక్టా రాంగా అనేది మనకి అర్థమైందా? అర్థం కాదా? మనం అలా చేస్తుంటే ఇది అలా చేయకూడదు, మమ్మీ కొట్టిద్దని తెలుసా? తెలీదా? తెలుసు. కానీ మీరు అలా చేస్తారా? చేయరా? చేస్తారు. చేస్తే దానికి మమ్మీ ఏం చేసింది? కొట్టింది. అది బాధే కదా మీకు. అది అలా చేయకుండా ఉంటే కొట్టదు కదా. అలానే దేవుని చిత్తంకి మనం ఎప్పుడు కూడా మనం లోపడాలన్నమాట. దేవునికి ఎప్పుడు కూడా మనం లోపడాలి. ఏసయ్యా ఇది ఈ పని చేస్తే నీకు ఇష్టమేనా కాదా అని అడగాలి. మీరు అడుగుతారా? అడగరా? అడుగుతారా? అడగరా? ఏసయ్యా ఈ పని చేస్తున్నాను, నాకు సహాయం చేయండి ఏసయ్యా అని చెప్పి మీరు అడుగుతారా? అడగరా? చాలా మంది అడగరు కదా. మీరు అడుగుతున్నారా? మీరు వాయిస్ ఎవరు వింటలేదు మాట. కాబట్టి